నమస్తే. వీధుల స్వాగతం, లక్ష్యం సమాజయుతం. మరి ఉప్పల్ ఎమ్మెల్యే గారు బేది సుభాష్ రెడ్డి గారి బర్త్డే 50వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా మరి వీఎన్ఆర్ గార్డెన్లో రంగరంగ వైభవంగా అభిమానుల మధ్యలో జరుపుకుంటున్నారు. మొదట వారి యొక్క బర్త్డే ఆశీస్సులు వారి నుండి తెలుసుకొని మరి వారు ఆరోగ్యంతో ఉండాలని వీధి న్యూస్ కూడా కోరుకుంటుంది. మరి శ్రావణ మాసంలో మొదటి ఆదివారం తర్వాత వచ్చినట్టు పంచమిలో బర్త్డే జరుపుకుంటున్న సందర్భంగా మరి తన కళ ఎమ్మెల్యే నెరవేరిన సందర్భంగా ఉద్యమకారుడు ఎమ్మెల్యే అయ్యిండు ఉప్పల్ ముద్దుబిడ్డగా. నాకు ముఖ్యంగా కేసీఆర్ గారి ఆశీర్వాదం వల్ల ఈరోజు ఎమ్మెల్యే అయినా 2001 నుంచి పార్టీకి అనుకూలంగా పనిచేస్తూ మరి పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా దాంట్లో భాగస్వామ్యం ముందు తీసుకున్న సందర్భంలో కేసీఆర్ గారు వెన్నంటే ఉంటూ మరి 18 సంవత్సరాలు ఉద్యోగం చేసిన కాలంలో 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదట కూడా కేసీఆర్ గారు నాకు అవకాశం ఇచ్చారు. దురదృష్టవశాత్తు కొన్ని ఓట్లతో ఓడిపోయినా మళ్ళీ ప్రజలతోటి మమేకమై కేసీఆర్ ఒకటే మాట, గో హెడ్ సుభాష్, డోంట్ వరీ, ఐ టేక్ కేర్ యూ అని చెప్పి నన్ను ఆశీర్వదించి పంపిస్తే నిజంగా సంతోషపడ్డా. ఓడిపోయినందుకు బాధ ఉన్నా సార్ ఆశీర్వాదం నాకు ఉందని చెప్పేసి సంతోషపడి ఆ రోజు నుంచి మరి 2014 నుంచి కూడా మరునాటి నుంచే మరి ప్రజలలో మమేకం ఉన్న సందర్భంలో 2014లో మరి మరొకసారి కేసీఆర్ గారు నన్ను ఆశీర్వదించి పంపిస్తే ఉప్పల్ నియోజక ప్రజలంతా కూడా నన్ను భారీ మెజార్టీ 48,186 ఓట్లేసి నన్ను ఆశీర్వదించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. వారి ఆశీర్వాదం మేరకు ఈరోజు ఎమ్మెల్యే అయినా మరి అదే రకంగా మరి కేసీఆర్ గారు ఏ చెప్పినా కూడా వారి సమక్షంలో పనిచేస్తూ మరి ఈరోజు ఉప్పల్ నియోజక ప్రజలకు ఉప్పల్లో మరి బాగా డెవలప్ చేయాలన్న తపనతోటి ఉన్నాం. అది ఖచ్చితంగా మరి కేసీఆర్ ఆశీర్వాదం వల్ల అవన్నీ కూడా నెరవేర్చే దశలో రాబోయే కాలంలో ఉప్పల్ నియోజక ప్రజలకు ఇళ్ళవేళలో అందుబాటులో ఉంటూ 24 గంటల సర్వీస్ ఇస్తూ వారితో పాటు మమేకమై గతంలో ఎట్లయితే 2001 నుంచి ఉప్పల్ నియోజక ప్రజలకు మరి ఎట్లయితే వాళ్ళకు అందుబాటులో ఉంటూ పనిచేస్తున్నాం అదే రకంగా ఇప్పుడు కూడా మరి అదే రకంగా పనిచేస్తూ రాబోయే కాలంలో వాళ్ళు ఏది చెప్పినా కూడా వాళ్ళకు అనుకూలమైన పనులు వాళ్ళకి ఏదైనా అన్ని సమస్యలు ఏ సమస్యలు ఉన్నా కూడా సమస్యలు తీసుకొని వారి ముందుకు పోతానని చెప్పి తెలియజేసుకుంటాను. ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటి బర్త్డే కొత్తగా ఏమైనా సెలబ్రిటీ విషయంలో అట్లేం లేదు. గతంలో కూడా బర్త్డే సెలబ్రేషన్ చేసుకునేది, కాకపోతే గతంలో మా ఇంటి దగ్గర చేసుకునేది. ఇల్లు రెనోవేట్ అవుతున్న సందర్భంగా అక్కడ ప్లేస్ లేక చేసుకోలేక ఈరోజు ఫంక్షన్ హాల్కి పోతున్నాం. ఫంక్షన్ హాల్ చేసుకుని తప్ప ప్రజలు ఎప్పుడు నన్ను ఎల్లవేళ అందుబాటులో ఉంటూ మరి ప్రజలు నన్ను నా బర్త్డేను గ్రాండ్గా చేసుకున్న సందర్భాలు గతం నుంచి కూడా ఉన్నాయి. గతంలో కూడా నన్ను ఆశీర్వదించి మరి ఉప్పల్లో నియోజక ప్రజలంతా కూడా ఇంటికి వచ్చేవాళ్ళు, ఇంటి దగ్గరనే టెంట్ వేసుకొని బ్రహ్మాండంగా మరి ఆశీర్వించిపోయేవాళ్ళు. మరి అదే రకంగా ఈరోజు అక్కడ వసతి లేని కారణంగానే ఇలా ఫంక్షన్ హాల్లో చేసుకోవడం జరుగుతూ ఉన్నది. అందరూ కూడా కేటీఆర్ కూడా నిన్న మన జరిగినట్టు బర్త్డే అందరూ కూడా ప్రజలకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ కేకులు కానీ ఈ ఫ్లైవేర్ బుక్స్ కానీ తేకండి, ప్రజలకు తెస్తున్న బుక్స్ రక్తదాన శిబిరాలు చేయాలని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఈరోజు రక్తదాన శిబిరం కూడా మరి క్యాంపు పెట్టడం జరుగుతూ ఉన్నది. అక్కడ అదేవిధంగా ప్రజలకు అనుకూలంగా ఉండేది పేద స్కూల్స్ ఉంటాయి. ఈరోజు ఒక స్కూల్లో మరి కొన్ని పంపిణీ కూడా జరుగుతూ ఉంది. ఒక సాధన స్కూల్ అని అక్కడ కూడా కొంత పంపిణీ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా రామంతపూర్ మరి హ్యాండిక్యాప్డ్ స్కూళ్ళల్లో అక్కడ కూడా మరి గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ప్రజలల్లో అంటే సామాన్య వీళ్ళు ఏంటంటే వికలాంగులు ఇటువంటి ఉన్న కాడ వాళ్ళతో పాటు పాలు పంచుకొని వాళ్ళ కార్యక్రమంలో భాగం పంచుకుంటూ దాంతోపాటు ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలి. కాబట్టి మరి ప్రజాక్షేత్రంలో ఉన్నాం కాబట్టి మనము ప్రజలకు వచ్చినప్పుడు బర్త్డే వచ్చినప్పుడు మనం తిరస్కరించకుండా వారికి అందుబాటులో ఉండాలి. కాబట్టి ఆ రకంగా మరి అక్కడ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. మొత్తం మీద చూస్తే ఈ నిన్నటి ఈ రోజుకి మొత్తం బాడీ హోర్డింగ్లు ఉప్పల్ మొత్తం గులాబీమయమైంది బేతి సుభాష్ రెడ్డితోటి. అనతి కాలంలోనే అభిమానాన్ని బాగా చూరకున్న విధంగా అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది ఈ ఫీలింగ్? ఇంకా ముందుకెళ్ళాలి అవకాశం? ఖచ్చితంగా నిజంగా కూడా నన్ను ప్రజలు ఇంత ఆశ్రయించినందుకు నిజంగా కూడా సంతోషం అనిపిస్తూ ఉన్నది. కార్యకర్తలు నాయకులంతా కూడా మరి నన్ను బ్రహ్మాండంగా గతం నుంచి కూడా 2001 నుంచి కూడా మరి అదే రకంగా చూస్తూ మరి ఈరోజు కూడా అదే రకంగా వాళ్ళతో మమేకమై ఉన్నా. ఈరోజు ఎమ్మెల్యే అయినంత మాత్రం పెద్ద ఏదో కిరీటం వచ్చిందనే స్థాయి కాకుండా నేను సామాన్య వ్యక్తిగా సామాన్య ప్రజానాయకునిగా అప్పుడైతే ఎట్లా ఉన్నానో అదే రీతిలో పనిచేస్తూ ఈరోజు వాళ్ళకి అందుబాటులో ఉంటూ ఆ రకంగా పోతున్నా కాబట్టి ఆ రకంగా స్పందించే ప్రజలంతా కూడా నాకు మరి స్వాగతం పలుకుతున్నందుకు నిజంగా కూడా నన్ను ఇంత ఆదరణ నాకు ఇస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ 50వ బర్త్డే సందర్భంగా ఉప్పల్ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం? ఒకటే నా ఏం కోరిక, ఉప్పల్ నియోజకవర్గంలో డ్రైనేజ్ కానీ వాటర్ కానీ
అదేవిధంగా మరి జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ ఒకటి, హాస్పిటల్ ఒకటి కావాలని చెప్పి నేను కోరుకున్నాను. మరి వాటర్ వర్క్స్ సందర్భంగా మరి వాటర్ అయితే పైప్ లైన్ కేసీఆర్ ద్వారా మిషన్ భగీరథ ద్వారా దాదాపుగా 90% కంప్లీట్గా వచ్చింది. ఒక 10% మాత్రం పెండింగ్ ఉంది. అది కూడా కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది, చేసుకుంటాం. అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ అనేది గత 60-70 ఏళ్ళ నుంచి మనకున్న వ్యవస్థ అది. అప్పుడున్న పరిస్థితుల వల్ల, అప్పుడున్న జనం వల్ల మరి తక్కువ పైప్ లైన్లు వేసి ఇబ్బందుల పాలైన. ఇప్పుడు జనం పెరుగుతున్న కొద్దీ దాన్ని పెంచే అవకాశం ఉన్నది. అట్లా స్టెప్ బై స్టెప్, ఒకటంటే ఓవర్ నైట్ అయ్యే పని కాదు, ఇది పెద్ద వర్క్ కాబట్టి స్టెప్ బై స్టెప్ దాన్ని చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దాన్ని ఈ 5 ఏళ్ల కాలంలో పూర్తి చేయాలని చెప్పి నా కోరిక. డ్రైనేజ్ వ్యవస్థను మొత్తం మెరుగుపరిచి వాటరు మరి కంప్లీట్ ఇచ్చిన తర్వాత కరెంటు కేసీఆర్ ద్వారా మరి 24 గంటల కరెంట్ ఇచ్చే ఘనత కూడా కేసీఆర్ దక్కింది. మరి ఇటువంటి కార్యక్రమంలో కేసీఆర్ ప్రజల పక్షపాతిగా చేస్తూ ఉన్నాడు. ఈరోజు 75 గజాలు ఉన్న వారికి కూడా పర్మిషన్ 100 రూపాయలు పెడితే మరి ట్యాక్స్ కడితే చాలు, ₹1 పర్మిషన్ ఇస్తా అని చెప్పి చెప్తూ ఉంటూ పేద ప్రజల పక్షపాతిగా ప్రజలకు ఉపయోగపడేది మరి నా పని కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారు. ఎవరు అడగకుండానే షాదీ వరకు, కళ్యాణ లక్ష్మి, ఒంటరి మహిళ, మరి వృద్ధాప్య పింఛన్లు, మరి 2,000 చేయడము, మరి అదేవిధంగా రైతు బంధు పథకాలు, ఇవన్నీ కూడా పేద ప్రజలకు ఉపయోగపడే రీతిలో కేసీఆర్ అయితే చేస్తున్నారో అదంతా కూడా ప్రతి ఇంట్లో ఏదో రకమైన లబ్ధి పొందుతున్న సందర్భంగా ఈరోజు వాళ్ళంతా కూడా కేసీఆర్కి అండదండలు ఇస్తూ మరి కేసీఆర్ ద్వారా గతం కంటే కూడా భారీ మెజార్టీ ఇచ్చి ఈరోజు కేసీఆర్ గారిను మరి సీఎం చేసిందంటే ఆ ఘనత కేసీఆర్ చేసే పనుల వల్లనే జరిగిందని చెప్పి తెలియజేసుకోవాలి. అదే రకంగా మరి ఉప్పల్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉన్నది. హైదరాబాద్కు ఈశాన్య మూల అని చెప్పేసి కేసీఆర్ గారు పదే చెప్తున్న సందర్భంలో మొదటి నుంచి కూడా మరి ఒక ప్రత్యేకత ఉప్పల్ నియోజకవర్గానికి ఇస్తున్న సందర్భం గుర్తు చేసుకుంటున్నాం. హైదరాబాద్లో ఉన్న ఒకటే ఒక శిల్పారామం ఉంటే రెండవ శిల్పారామం మరి ఉప్పల్కి ఇవ్వడం కూడా నిజంగా గొప్ప విషయం. కనుక మరి 8 ఎకరాల్లో మరి శిల్పారామం కూడా ఏర్పరచుకున్నాం. మరి ఉప్పల్ నల్ల చెరువును కూడా డెవలప్ చేసుకోబోతా ఉన్నాం. ఆ రకంగా ఏదున్నా కూడా ఉప్పల్కు ఒక ప్రత్యేకత వస్తూ ఉంది. 776 ఎకరాలు మరి బగాయత్ ల్యాండ్ కూడా ఈరోజు మరి రైతులకు 1000 గజాలు చొప్పున ఇస్తూ యూఎల్సీలో ప్రపంచంలో లేని విధంగా ఈరోజు యూఎల్సీ వాళ్ళకు కూడా 600 గజాలు ఇచ్చిన ఘనత కేసీఆర్కే దక్కింది. మరి ఉప్పల్ను ఒకరు మోడల్గా తయారు చేయడానికి ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉప్పల్ను మోడల్గా తీర్చిదిద్దాలని, హైదరాబాద్కి ఈశాన్యముల బాగా డెవలప్ కావాలని చెప్పి కేసీఆర్ కోరిక అయితే ఉందో దాన్ని నెరవేర్చేందుకు నేను ఎల్లవెల్ల అందుబాటులో ఉంటూ పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటాను. సార్, థ్యాంక్ యూ మచ్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. ఇదని మరి బర్త్డే సందేశాన్ని మన వీధి న్యూస్గా బేతి సుభాష్ రెడ్డి గారు అందించారు. చూస్తున్న వీధి న్యూస్ కెమెరా నవీన్తో మీ సురేష్ దండు. ఈరోజు మా ఉప్పల్ ఎమ్మెల్యే గారి 50వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా కేసీఆర్ గారి ఆశీర్వాదాలతో మరిన్ని పదవులు పొందుతూ మంచి పేరు తెచ్చుకోవాలని, మరి ఈ కాన్స్టిట్యున్సీలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ మన ప్రజలందరూ మెప్పు పొంది ఇంకా ముందు రాజకీయాల్లో ఇంకా మంచి పదవులు పొందాలని ఆకాంక్షిస్తున్నారు. ముఖ్యంగా కార్యకర్తలందరూ కూడా ఎప్పుడు వెన్నంటే ఉంటూ వారికి ఎల్లవేళలా మరి ఈరోజు ఇంత ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుతున్నందుకు కార్యకర్తలకు, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ఎందుకంటే ఎలక్షన్లప్పుడు కూడా మన కార్యకర్తలు పనిచేయకుంటే మనకి ఏ రిజల్ట్ అనేది రాదు. కాబట్టి వారికి అంత మెజారిటీ వచ్చినందుకు ముఖ్యంగా కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మరి మా ఎమ్మెల్యే గారు ఇలాగే మరిన్ని పుట్టినరోజులు జరుపుకొని వారు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా ఉప్పల్ ఎమ్మెల్యే అయిన శ్రీ బేతి సుభాష్ రెడ్డి గారి బర్త్డే శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మన ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే అయినాక ఫస్ట్ బర్త్డే జరుపుకుంటున్నారు. దీన్ని ఘనంగా అందరు కార్యకర్తల సమక్షంలో, ప్రజల సమక్షంలో నిర్వహిస్తున్నందుకు చాలా గర్విస్తున్నాను. థ్యాంక్ యూ. ఉప్పల్ నియోజక ఎమ్మెల్యే గారు బేతి శ్రీనివాస్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా మేమందరం ఈరోజు మొదటి నుంచి ఉన్న ఉద్యమ నాయకుడు, మృదు స్వభావి, శ్రేయశీలైనటువంటి సుభాష్ రెడ్డి గారి తరఫున భోజనాలు ఏర్పాటు చేసుకుంటూ రక్తదాన శిబిరాలు కూడా చేస్తున్నాం. మొదటి నుంచి కష్టపడ్డ వ్యక్తికి మనం అందరం కూడా మద్దతుగా సంఘీభావం నిలబడడానికి తన బర్త్డే విశేషం ఏ విధంగా తెలియజేసుకొని ఆలోచన చేసుకుంటూ రక్తదాన శిబిరాలు, భోజనాలు, హాస్పిటల్లో రోగులకు పనులను ఏర్పాటు చేయడం, ఇలాంటి కార్యక్రమాల ద్వారా తను సుభాష్ రెడ్డి గారి బర్త్డేను ఘనంగా జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మరి మనందరి ఆశాజ్యోతి ఉప్పల్ ఎమ్మెల్యే బలుగు బలహీన వర్గాలు మొదటి నుంచి కూడా పెద్దపీట వేస్తూ సౌమ్యుడు, మృదు స్వభావి, ఉద్యమకారుడు, మరి కేసీఆర్ గారికి అత్యంత ఆప్తుడైన మన ఎమ్మెల్యే గౌరవనీయులు, దైవ సమానులు పెద్దలు సుభాష్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఆయన రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నతమైన పదవులు అధిరోహించాలని, ఒక మంత్రిగా చూడాలని చెప్పి
ప్రగాఢంగా ఆకాంక్షిస్తూ ఈరోజు మరి రక్తదాన శిబిరాలు అనేక సేవా కార్యక్రమాల్లో ఉప్పల్ నియోజకవర్గ కార్యకర్తలు కూడా నిమగ్నమై ఉన్నారు. అందరూ కూడా విఎన్ఆర్లో పెద్ద ఎత్తున భారీ స్థాయిలో చేరుకొని అక్కడ ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు కోరుకుంటూ అన్నగారికి అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్యాలు భోగభాగ్యాలు పిల్లపాపలతో నిండు నూరేళ్ళు సుఖంగా వర్ధిల్లాలని కోరుకుంటున్నాం.